గురుగారు, సమరాంగణ సూత్రధార అంటే ఏమిటి? ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఈ గ్రంథంలో ఎటువంటి అంశాలను పొందుపరిచారు? ధార్ రాజైన భోజ కవి ఈ సమరాంగణ సూత్రధార అన్నటువంటి 83 అధ్యాయాల 7439 శ్లోకాల అద్భుతమైన గ్రంథాన్ని ప్రపంచానికి అందించాడు. ధ్వని స్వభావాన్ని వివరించాడు. డాప్లర్ ఎఫెక్ట్ అని ఈరోజు ఏదైతే మనం చదువుకుంటున్నామో ఆ డాప్లర్ ఎఫెక్ట్ యొక్క విధి విధానాన్ని ఆ గ్రంథంలో పొందుపరిచాడు. ఏ శబ్దం యొక్క తరంగ దైర్ఘ్యం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ప్రస్తావించాడు. అలాగే ఆలయ నిర్మాణాలకు, వాస్తుకు అవసరమైన విజ్ఞానాన్ని ఆ గ్రంథంలో పొందుపరిచాడు. విమానయానంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, విమానాల తయారీ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించాడు. పాదరసాన్ని పాత్రలలో నింపి వేడి చేయటం వల్ల అత్యంత వేగంగా ప్రయాణించవచ్చు అంటూ ఆ గ్రంథంలో వ్యోమయానంలోని విధానాలను ప్రస్తావించటం జరిగింది. ఇలా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఆ గ్రంథంలో పొందుపరిచి భారతీయ సంస్కృతి యొక్క వైశిష్ట్యాన్ని ఆ గ్రంథంలో మనకు తెలియజేశాడు భోజ కవి.